లోకంలోకి నిజమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఏం చేసిందంట చదివితే, లోకము నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఆ వెలుగు? ప్రతి మనుష్యుని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఆ వెలుగు పశువుల పాకలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ వెలుగు ఏం చేస్తుంది? యేసుప్రభు చాలా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే లోకమునకు వెలుగు అని చెప్పాడు చాలా చోట్ల. నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చును. వచ్చిన తర్వాత ఆ వెలుగు ఏం చేస్తుందంటే చాలా మందిని వెలిగిస్తుంది. ఆర్పేవాళ్ళు ఎక్కువైపోయారు కదా ఇప్పుడు. ఊరకు సప్పట్లు కొడతామైంది కొట్టబాకు, ఊరకు చర్చికి పోతామైంది పాబాకు, ఆడకపోతే నీకేం వచ్చింది ఏడకరా. ఆర్పేచ్చే వాళ్ళు ఉన్నారు వెలుగుని. వాక్యం ఏం చెబుతుందంటే నిజమైన వెలుగు లోకంలోకి వచ్చాను, ఆ వెలుగు చాలా మందిని ఏం చేస్తుంది? 4వ వచనం చదవండి, 1:4 పైకి వెళ్తే, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషుల్ని ఏం చేస్తుంది? ఆహా, పేజీ అలా తిప్పితే 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆ తీర్పు ఇదే. ఎస్, లోకములోకి ఏమొచ్చింది చెప్పండి? వెలుగు లోకములోకి వచ్చాను కానీ ఎవరి క్రియలు చెప్పండి? నేను కేక్ కట్ చేద్దాను చెప్పండి తొందరగా. మన క్రియలు చెడ్డవైనందున దేన్ని ప్రేమిస్తున్నారు? ఆహా, లోకములకు వెలుగు వచ్చింది, వెలుగు చాలా మందిని వెలిగిస్తుంది, ఇదే తీర్పు అన్నాడు 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయం 19లో అంటాడు, ఈ వెలుగుని చాలా మంది ప్రేమించక, వెలుగుని ప్రేమించక, నేను పేటర్ను ప్రేమిస్తున్నానంటే వాళ్ళ నాన్నగారిని ప్రేమించట్లేదనేగా. జాషువా నన్ను ప్రేమిస్తున్నారంటే ఎలీషా రెడ్డి నన్ను ప్రేమించట్లేదనేగా. చాలా మందిని వెలుగుని ప్రేమించక మరి దేన్ని ప్రేమిస్తున్నారంటే చీకటినే ప్రేమిస్తున్నారు. మీరు వెలుగు సంబంధులా చీకటి సంబంధులా అన్నాడు ఒక చోట. మత్తయి సువార్త 25లో అంధకారంలో తీసుకెళ్ళి నూతాడంట. అంధకారం అగాధంలో చీకటే. మన కళ్ళు తెరిచినా మనకేం కనపడదు. కళ్ళు మూసుకుంటే చీకటి అట్టుంటుంది, కట్టు ఉంటుంది. నేనేం చెబుతున్నానంటే వెలుగు లోకంలోకి వచ్చింది, మనల్ని వెలిగించాలనుకుంటుంది, మనం వెలగాలి. వెలగకుండా